हरिः ओम श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములు అర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వారాధ్య భగవద్గీత తృతీయ అధ్యాయం కర్మయోగం. ప్రకృతి క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. భగవద్గీత 3వ అధ్యాయం 27వ శ్లోకం. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే. ప్రకృతేః గుణైః, ప్రకృతి యొక్క గుణముల చేత, సర్వశః నానా విధములుగా, క్రియమాణాని కర్మాణి చేయుచున్న కర్మలను, అహం కర్త ఇతి నేను చేయువాడనని, అహంకార అహంకారము చేత, విమూఢాత్మ మన్యతే ఆత్మజ్ఞానము లేని మూఢుడు తలంచుచున్నాడు. అర్జున, ప్రకృతి యొక్క గుణముల చేత నానా విధములుగా చేయబడుచున్న కర్మలను నేను చేయువాడనని అహంకారము చేత ఆత్మజ్ఞానము లేని మూఢుడు తలంచుచున్నాడు అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. అర్జున, లోకంలో ప్రతి వ్యక్తి తాను చేస్తున్నటువంటి ఒక కర్మలకు తానే కర్తనని భావిస్తున్నాడు. నేనే చూస్తున్నాను, నేనే వింటున్నాను, నేనే చేస్తున్నాను, చేయిస్తున్నాను అన్నటువంటి ఒక భావన కలిగి ఉన్నాడు. ఇదంతా ఆత్మజ్ఞానము లేని మూఢత్వం గల వాళ్లకు మాత్రమే ఉంటుంది అని చెబుతున్నాడు. ఎందువల్ల అంటే మన శరీరములో జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ, అంతరింద్రియాలు కానీ అన్నీ జడమే. జ్ఞానేంద్రియాలు అంటే శ్రోత్రము, చక్షువు, త్వక్, జిహ్వ, ఘ్రాణము. శ్రోత్రేంద్రియము, త్వగింద్రియము, చక్షురింద్రియము, జిహ్వేంద్రియము, ఘ్రాణేంద్రియము. వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. కర్మేంద్రియాలంటే వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు. వీటిని కర్మేంద్రియాలు అంటారు. ఇక అంతరింద్రియాలంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. వీటిని అంతరింద్రియాలు అంటారు. ఈ అంతరింద్రియాలు కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ ఇవి వాటి క్రియాకలాపాలు చేస్తున్నాయంటే అది ప్రకృతి గుణముల చేత చేస్తున్నాయే తప్ప జీవుడు ఏమీ చెయ్యడు. ఎందువల్ల అంటే మనలో ఆత్మవస్తువు తప్ప అన్నీ జడమే. అందువల్ల దేవుడు తప్ప సర్వము జడమే. జడములన్నీ ప్రత్యేగాత్మకు కారణములే అని చెప్పారు. దేవుడు తప్ప సర్వము జడమే. జడములన్నీ ప్రత్యేగాత్మకు కారణములు. కారణములంటే పనిముట్లు. మనలో ఆత్మవస్తువు తప్ప మిగతావన్నీ జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ, అంతరింద్రియాలు కానీ ఇవన్నీ జడమే. అందువల్ల ఈ జడములన్నీ మనలో ఉన్న ఆత్మస్వరూపానికి, అనగా ప్రత్యేగాత్మ స్వరూపానికి కారణములు అంటే పనిముట్లు. ఆ పనిముట్లను ప్రత్యేగాత్మ కారణములుగా తీసుకొని సంకల్పిస్తూ, నిశ్చయిస్తూ, అభిమానిస్తూ, గ్రహించి జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రత్యేగాత్మ మనస్సును కారణంగా తీసుకొని సంకల్పిస్తుంది.
ప్రత్యేగాత్మయే బుద్ధిని కారణంగా తీసుకొని నిశ్చయిస్తుంది. ప్రత్యేగాత్మ అహంకారాన్ని కారణంగా తీసుకొని నేను నాది అని అభిమానిస్తుంది. ప్రత్యేగాత్మయే తెలివిని కారణంగా తీసుకొని గ్రహించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. మనలో ఉన్న ప్రత్యేగాత్మయే అంతరింద్రియాలకు ఈ జ్ఞానకర్మేంద్రియాలకు ఆధారమై ఉండి క్రియాకలాపాలకు దోహదపడుతుంది. అంతేగాని జీవుడు అజ్ఞానము చేత అవిద్యాబద్ధుడై తెలియనితనముతో నేనే చేస్తున్నాను అనుకుంటున్నాడు. నిజంగా విచారించితే మనలో ఉన్న ఆత్మస్వరూపమే చేయూతనివ్వకపోతే మనం ఏమీ చేయలేం. అందువల్ల భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే మనం ఏదైనా చేయగలుగుతాం. అందుకే సర్వం కరోతీతి కృష్ణః అని ఒక సూత్రం ఉంది. సర్వం కరోతీతి కృష్ణః, అన్నీ చేయువాడు చేయించువాడు కృష్ణుడు అనే అర్థం వస్తుంది. అన్నీ చేయువాడు చేయించువాడు. మనలో ఆత్మస్వరూపుడై ఉండి ఆ భగవంతుడే అన్నీ చేస్తున్నాడు, చేయిస్తూ ఉన్నాడు. అంతేగాని మనలో ఆత్మస్వరూపమే లేకపోతే ఏమీ చేయలేము. అందుకే ఆత్మజ్ఞానము లేనటువంటి యొక్క మూఢబుద్ధి గలవారు నేనే చూస్తున్నాను, నేనే వింటున్నాను, నేనే వాసన గ్రహిస్తున్నాను, నేనే మాట్లాడుతున్నాను, నేనే ఇవన్నీ చేయగలుగుతున్నాను అనుకుంటాడు. నిజంగా తనలో ఆ చైతన్యమనబడే ఆత్మవస్తువు లేకపోతే తాను ఏమీ చేయలేడు. అందువల్ల మన శరీరములో దేవుడు తప్ప అంతా జడమే. ప్రపంచంలో కూడా దేవుడు తప్ప అంతా జడమే. సూర్యుడు ప్రకాశిస్తున్నాడంటే దేవుని యొక్క అనుగ్రహం వల్ల, చంద్రుడు ప్రకాశిస్తున్నాడంటే దేవుని యొక్క అనుగ్రహం వల్ల, నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయంటే దేవుని యొక్క అనుగ్రహం వల్ల. అట్లాగే మనలో బుద్ధి అనబడే సూర్యుడు, చంద్రుడనబడే మనస్సు, ఇంద్రియములనబడే నక్షత్రాలు ఇవి ప్రకాశిస్తున్నాయంటే ఆ ప్రకాశానికి ఆధారము ఒక ఆయన ఉన్నాడు. అతడే దేవుడు, అతడే పరమాత్మ, అతడే మనలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపం. అందువల్ల అట్టి ప్రత్యేగాత్మ స్వరూపానికి అన్నీ కారణములే. కరణములు స్వయముగా పనులు చేయలేవు. పనిముట్లు వాటంతటవే పని చేస్తాయా? చేయలేవు. ఎట్లా అంటే గొడ్డలి కట్టెలు కొడుతుంది, కొడవలి వరి కోస్తుంది, ఒలి రంధ్రములు చేస్తుంది, తోపడ దూగోడ నునుపు చేస్తుంది అని అన్నప్పుడు అది ఎంతవరకు నిజం? గొడ్డలి కట్టెలు కొడుతుందంటే గొడ్డలి తనంతకు తానే కట్టెలు కొట్టదు. ఒక వ్యక్తి ఆ గొడ్డలిని పనిముట్టుగా ఉపయోగించుకొని కట్టెలు కొట్టాల్సిందే. కొడవలి వరి గోయదు. ఆ కొడవలి అనబడే పనిముట్టును మనం కారణంగా తీసుకొని వరిని కోస్తాం. ఉలి రంధ్రములు చేస్తుంది అంటే ఉలి తనకు తానే రంధ్రములు చేయదు. వడ్రంగి ఉలిని పనిముట్టుగా తీసుకొని రంధ్రాలు చేస్తాడు. అట్లాగే తోపడ దూగోడ అది కర్రను నునుపుగా చేస్తుంది. దానికదే చేయదు కదా. ఒక వ్యక్తి ఆ పనిముట్లను కారణంగా తీసుకొని ఆ పనులు చేయాలి. ఎట్లయితే గొడ్డలి, కొడవలి, ఉలి, తోపడ ఇవి తమకు తామే ఏ విధంగానైతే ఆ క్రియలు చేయలేవో అట్లాగే మనలో ఉన్న మనస్సు కానీ, బుద్ధి కానీ, అహంకారము కానీ, తెలివి కానీ ఇవి జడం. ఈ జడమైనటువంటి యొక్క కరణములను ఆ ప్రత్యేగాత్మ స్వరూపం, మనలో ఉన్న ఆత్మస్వరూపం కరణంగా తీసుకొని, కరణములుగా తీసుకొని సంకల్పిస్తుంది మనస్సు ద్వారా, నిశ్చయిస్తుంది బుద్ధి ద్వారా, అభిమానిస్తుంది అహంకారము ద్వారా, గ్రహించి జ్ఞాపకం చేసుకుంటుంది తెలివి ద్వారా. అందువల్ల మనలో ఉన్నటువంటి
మనోబుద్ధి చిత్తహంకారములు కానీ జ్ఞానకర్మేంద్రియములు కానీ సమస్తము అన్నీ జడమే. అందువల్ల కరణములు స్వయముగా పనులు చేయలేవు. ఇట్టి ఆత్మజ్ఞానము లేని మూఢుడు, ఈ విధమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానము లేని మూఢులు ప్రకృతి యొక్క గుణములచే నానా ప్రకారములుగా చేయబడుచున్న కర్మలను నేనే చేయుచున్నానని తలంచుచున్నాడు అని చెబుతున్నాడు. ప్రకృతి గుణముల చేత ఇవన్నీ చేయబడుతూ ఉంటే ఈ ఆత్మజ్ఞానము లేనటువంటి యొక్క మూఢ విశ్వాసం గల వాళ్ళు ఆ విధంగా తమకు తామే సమర్థులమనుకొని అనుకుంటారు. అందువల్ల ప్రకృతి అనే పదములో 3 అక్షరాలు ఉన్నాయి. ప్ర అనగా సత్వగుణము, కృ అనగా రజోగుణము, తి అనగా తమోగుణము. తమోగుణ నిర్మాణము గోళకములు, రజోగుణ నిర్మాణము ఇంద్రియములు, సత్వగుణ నిర్మాణము ఇంద్రియాది దేవతలు. ఈ విధంగా మనలోనే స్థూలదేహ గోళకములు, సూక్ష్మదేహ ఇంద్రియములు, ఇంకా ఇంద్రియాది దేవతలు ఉన్నప్పటికీ వాటికి ఆధారమైనటువంటి ఒక ఆత్మ వస్తువే వీటన్నిటి ద్వారా క్రియాకలాపాలు చేయించగలుగుతుంది. ఈ త్రిగుణ సంఘాతానికంతా ఆధారమై ఉన్నటువంటి ఆత్మస్వరూపమే ఇవన్నీ చేయగలుగుతుంది. అందువల్ల ప్రకృతి యొక్క గుణములచే నానా ప్రకారములుగా చేయబడుచున్న కర్మలను నేనే చేయుచున్నానని మూఢుడు తలంచుచున్నాడు. నేననగా ప్రత్యేగాత్మయని తెలియనందువలన ఇట్లు భావిస్తూ ఉన్నాడు. అది ఆత్మజ్ఞానము లేని వాళ్లకు, ఆధ్యాత్మిక తత్వము తెలియని వాళ్లకు నేననగా మేను అనుకుంటారు, అనగా ఈ శరీరం అనుకుంటారు. ఆధ్యాత్మిక తత్వజ్ఞానం తెలిసిన వారికి మాత్రమే నేను అనగా ప్రత్యేగాత్మ స్వరూపుడను, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను అనేటువంటి ఒక జ్ఞానం కలిగి ఉంటారు. అట్టి ప్రత్యేగాత్మ స్వరూపమే నేను అని తెలియని వాళ్ళు అహం దేహాస్మి, నేను దేహమును, నేను దృఢంగా ఉన్నాను, నేను పొడుగ్గా ఉన్నాను, నేను ఎరుపుగా ఉన్నాను, నేను నలుపుగా ఉన్నాను అనే అటువంటి యొక్క ఈ దేహతాదాత్మ్యం చెందేవాళ్ళు దేహమే నేననుకుంటారు. అట్టి దేహమే నేననుకున్న వాళ్ళు దేవుడే నేననే జ్ఞానం సిద్ధించినప్పుడు నాలో ఉన్న ప్రత్యేగాత్మయే ఈ జ్ఞానకర్మేంద్రియాలకు, అంతరింద్రియాలకు, ఈ త్రిగుణ సంఘాతానికంతా ఆధారమై ఉన్నది అని అర్థం చేసుకొని మెలుగుతాడు. అందువల్ల నేననగా ప్రత్యేగాత్మేనని తెలియని వాళ్ళంతా ఈ విధంగా భావిస్తారు. ఏ విధంగా? నేనే చూస్తున్నా, నేనే వింటున్నా, నేనే తింటున్నా, నేనే తిరుగుతున్నా అన్నటువంటి ఒక భావన కలిగి ఉంటారు. నిజంగా విచారించితే ఈ కనురెప్పలు మూయాలన్నా తెరవాలన్నా, మనం కాలు తీసి కాలు పెట్టాలన్నా, మనం ఏ కాస్త కదలాలన్నా ఆ కదిలించేటువంటి యొక్క చేతనము ఆత్మస్వరూపం మనలో ఉంటేనే జరుగుతుంది. అంతేగాని మనలో ఆ చేతనత్వము అనబడే దైవస్వరూపము, ఆత్మస్వరూపము లేకపోతే ఏమీ చేయలేము. అందువల్ల అర్జున, ప్రకృతి యొక్క గుణముల చేత నానా విధములుగా చేయబడుచున్న కర్మలను నేను చేయుచున్నవాడను, నేనే చేస్తున్నాను అని అహంకారము చేత ఆత్మజ్ఞానము లేని మూఢులు తలంచుచున్నారు. మన్యతే, తలంచుచున్నారు అన్నాడు. యదస్తి నామరూపాభ్యాం వ్యాప్తం తద్వియదాదికం బ్రహ్మ నిర్నామరూపత్వాన్ నాస్తిత్యాహ విమూఢధీః అని
అపరోక్షానుభూతి అనే ప్రకరణ గ్రంథం తెలియజేస్తుంది. ఆదిశంకరాచార్యులు రచించినటువంటి ఒక ప్రకరణ గ్రంథాల్లోకి అపరోక్షానుభూతి అనే ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో ఈ విషయం తెలియబడుతుంది. యదస్తి నామరూపాభ్యాం వ్యాప్తం తద్వియదాదికం బ్రహ్మ నిర్నామరూపత్వాన్ నాస్తిత్యాహ విమూఢధీః. అది ఆకాశాది పంచభూతాత్మకమైన నామరూపములు గల జగత్తును సత్యమనియు నామరూపములు లేని పరబ్రహ్మమును అసత్యమనియు మూఢబుద్ధి గలవాడు చెప్పుచున్నాడు. ఈ మూఢబుద్ధి గలవారు ఎలా ఉంటారంటే, పంచభూతాత్మకమైనటువంటి ఒక ప్రకృతినేమో సత్యం అనుకుంటారు, ఈ ప్రకృతికి ఆధారమైనటువంటి ఒక పరమాత్మనేమో అసలు వాళ్ళు పట్టించుకోరు. ఎందువల్ల అంటే బ్రహ్మము యొక్క ఆధారం వల్లనే ప్రకృతి అంతా వికసిస్తుంది. అట్లాగే ఆ ప్రకృతి అనబడే ఈ దేహము, ప్ర అనబడే సత్వగుణము, కురు అనబడే రజోగుణము, తి అనబడే తమోగుణము, ఈ త్రిగుణాత్మిక సంఘాతము అనబడే ఈ ప్రకృతి అనబడే దేహం ప్రకాశిస్తుందంటే ఈ ప్రకృతికి ఆధారం పరమాత్మ స్వరూపమే. అందువల్ల విమూఢులు అనగా మూఢ విశ్వాసంతో కూడినటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానం తెలియని వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో పయనించని వాళ్ళు ఆకాశాది పంచభూతాత్మకమైన నామరూపములు గల జగత్తును సత్యమనుకుంటారు, నామరూపములు లేనటువంటి యొక్క ఆ బ్రహ్మమును అసత్యమని భావిస్తారు. ఎందువల్ల అంటే బ్రహ్మము కనబడదు. బ్రహ్మమును ఆధారం చేసుకొని ఉన్నటువంటి ప్రకృతి కనపడుతుంది. ఎట్లా అంటే మన దేహం కనబడుతుంది, కానీ దేహంలో ఉన్న ఆత్మ వస్తువు కనబడదు. అందువల్ల దేహమే సత్యం అనుకుంటాడు, అనగా ఈ ప్రకృతినే సత్యంగా భావిస్తాడు. మరి ఈ ప్రకృతికి ఆధారమై ఉన్నటువంటి ఒక పరమాత్మ స్వరూపాన్ని సత్యంగా భావించడు. అందుకే వేదాంత తత్వజ్ఞానం ఏం తెలియజేస్తుందంటే, నాయనా నీ ఉన్నావా? ఉన్నావు. మరి ఏమిగా ఉన్నావు? ఇదో దేహముగా ఉన్నానంటాడు. మరి దేహము నీవైతే అది సత్యమై, ఆనంద స్వరూపమై, అది జ్ఞానస్వరూపమై ఎప్పుడు ఉండాలి కదా. ఎప్పుడు ఉండేవాడు దేవుడు, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది దేహం. అట్లాగే ప్రకృతి కూడా ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేకుండా పోతుంది. ప్రకృతిలో మార్పులు ఉంటాయి, ఏ కాలము ఏ విధంగా ఉండాలో ఆ మార్పులు ఉంటాయి. కానీ ఏ మార్పులు లేనటువంటి ప్రకృతికి ఆధారమైన పరమాత్మ ఉంటుంది. పరమాత్మలో ఎట్టి మార్పులు ఉండవు. దానికి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషిప్తి అవస్థ, తురీయ అవస్థ ఇవేమి ఉండవు ఆత్మస్వరూపానికి. జీవుడికి ఉన్నాయి. అట్లాగే దేహానికి మార్పులు ఉన్నాయి. బాలత్వము, యవ్వనము, వృద్ధాప్యము, క్షీణించడము, మరణించడం లాంటివి దేహానికి ఉన్నాయి. కానీ ఈ దేహంలో ఉన్నటువంటి ఒక దేహికి, ఆత్మస్వరూపానికి మాత్రం ఉండే అవకాశం లేదు. అందువల్ల ఇది పంచభూతాత్మకమే. ఆకాశాది పంచభూతాత్మకమైనటువంటి నామరూపములు గల జగత్తిది. జ అంటే పుట్టుక, గత్ అంటే నశించుట. పుట్టి నశించునది జగత్. జ గత్. గత్ అంటే గతించునది. జ అంటే పుట్టునది. పుట్టి నశించునదే జగత్తు. అందువల్ల ఈ శరీరమే జగత్తు. అందుకే ఈ శరీరమేమో కనపడుతుంది, నామము రూపము. దీనికి ఆకారం ఉంది గనక రూపం కలిగి ఉంది. దీనికి ఒక పేరుంది. పుంలింగమైతే పురుష సంబంధమైన పేరు, స్త్రీలింగమైతే స్త్రీ సంబంధమైన పేరు. అందువల్ల నామరూపములు గలది జగత్తు, నామరూపములు లేనిది బ్రహ్మము, ఆత్మస్వరూపం.
అందుకే మూఢబుద్ధి గలవారు, ఆధ్యాత్మిక తత్వజ్ఞానం తెలియని వాళ్ళు పంచభూతాత్మకమైనటువంటి యొక్క నామరూపములు గల జగత్తునేమో సత్యం అనుకుంటారు, నామరూపములు లేనటువంటి యొక్క బ్రహ్మమును అసత్యమని భావిస్తూ ఉంటారు. అట్లాగే ప్రకృతి యొక్క గుణముల చేత నానా విధములుగా చేయబడుచున్న కర్మలన్నీ అజ్ఞాని నేనే చేస్తున్నాను అనుకుంటాడు. నిజంగా విచారించితే లోకంలో పరమాత్మ వస్తువు తప్ప మిగతాదంతా జడమే. పంచభూతములు కానీ, సూర్యచంద్రులు కానీ, నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ ఇవన్నీ జడమే. ఈ జడమైన వస్తువులన్నీ ప్రకాశిస్తున్నాయంటే చేతన వస్తువు తోడైతేనే. అట్లాగే మనలో కూడా దేహము, ఇంద్రియాలు, ఇంద్రియాది దేవతలు, ఇంకా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరింద్రియాలు ఇవన్నీ జడమే. ఈ జడమైన వాటికి చేతనత్వం కలిగించి చేసేది, చేయించేది ఏది? మనలో ఉన్న ప్రత్యేగాత్మ స్వరూపమే. అట్టి ప్రత్యేగాత్మ స్వరూపము నేనని, అట్టి ప్రత్యేగాత్మ స్వరూపమే సర్వము, సర్వాధిష్టానమని తెలియక ఈ మూఢబుద్ధి గల మానవుడు ఆ విధంగా తలంచుచున్నాడు అర్జున అని తెలియజేస్తున్నాడు. అందువల్ల అర్జునుడికి చెప్పిన మాటలన్నీ మనకు చెప్పినట్టుగానే భావించి ప్రతి విషయాన్ని అంతరార్థంగా గ్రహించి అంతర్ముఖ వృత్తిని సంపాదించుకున్నట్లయితే మానవ జన్మ సార్థకమవుతుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.